షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. 12 మాసముల్లో సప్తమి తిథుల్లో మాఘమాసంలో వచ్చే సప్తమి బాగా విశిష్టమైనది. రథసప్తమి రోజు సూర్యుడిని పూజిస్తారు. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 విధములు ఉంటాయి. ఆషాఢ మాసము నుంచి పుష్యమాసము వరకు దక్షిణాయనం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర రోజుగా భావించి భారతీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. రథసప్తమి రోజు నుంచి వేసవి కాలం ప్రారంభమవుతుంది. అందుకే రథసప్తమి రోజున తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి. అన్ని జీవరాశులకు వేడి, వెచ్చదనం, పాడి పంటలను, వెలుగును ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యుడిని ఆరాధన వేదాల కాలం నుంచి ఉంది. అంతేకాదు సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యకిరణాలతో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ సప్తమి రోజు సూర్యుని ఆరాధన చేస్తే సంవత్సరం మొత్తం సూర్యుని పూజించిన ఫలితం వస్తుంది. సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్ర చందనం, ఎర్ర పువ్వులతో అర్చన చేయడం వంటివి తప్పనిసరిగా చేయాలి. మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యుడిని పూజించి పాలు పొంగించడం కుదరని వారు ఒక ఆదివారం రోజున చేసిన మంచి ఫలితం ఉంటుందని మన పెద్దలు చెబుతున్నారు. రథసప్తమి రోజున కుదరలేదని పాలు పొంగించడం మానవలసిన అవసరం లేదు. ఆదివారం రోజున కూడా చేసుకోవచ్చు. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై జిల్లేడు ఆకు పెట్టి దాని మీద రేగికాయ పెట్టి తలస్నానం చేయాలి. ఇక కుదిరిన వారైతే నదీ స్నానం చేస్తే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల ఆమ్ల గుణం గల రేగిపండు, జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తాయి, శరీరాన్ని చల్లబరుస్తుంది. 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి ఆవు పేడతో చేసిన పిడకలతో పొయ్యి పెట్టి దానిని అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాణాన్ని తయారు చేయాలి. తులసి కోట ఎదురుగా 7 చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం పెట్టాలి. అయితే పిడకలతో చేయడం కుదరని వారు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి దానితో ప్రసాదం చేసి ఆ సూర్యనారాయణుడికి నైవేద్యం పెట్టవచ్చు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిది. చిమ్లీ దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. రథసప్తమి రోజు స్త్రీలు ఎన్నో నోములు చేయడానికి ఇది ప్రారంభ రోజుగా చేస్తారు. అక్షింతలు వేసుకుని నోములకు నాంది పలుకుతారు.